Hello, my dear friends. Welcome to ISC. Welcome to the Hindu Editorial Analysis Come Vocabulary Enrichment. నేను మీ కిరణ్ సార్. ఈరోజు మనం మండే 22nd జనవరికి సంబంధించినటువంటి కంటెంట్ని క్యూరేట్ చేసి తీసుకురావడం జరిగింది. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అసైన్మెంట్ vocabulary ఎడిటోరియల్ రివిజన్. సో అసైన్మెంట్ ఆఫ్ ద డే యొక్క సొల్యూషన్. సో నిన్న సాటర్డే మనం డిస్కస్ చేసినటువంటి అసైన్మెంట్ యొక్క సొల్యూషన్తో మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, సో మీకు వచ్చిన క్వశ్చన్ ఒకసారి చూడండి. ఎవరైతే చూసుండారో ఆల్రెడీ చూసుంటారో వాళ్ళు అలా ఎలానో చూస్తారు, చూడని వాళ్ళు ఒకసారి మళ్ళీ ట్రై చేయండి అమ్మా. దిస్ ఈజ్ యువర్ సొల్యూషన్. ఓకే, సో ఇది ఇచ్చిన క్వశ్చన్ కదా, సో దీన్ని ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ద యూనియన్ గవర్నమెంట్ ఆర్డర్ టు క్లోజ్ దేర్ ఆఫీసెస్ ఫర్ హాఫ్ డే ఆన్ January 22nd టు ఎనాబుల్ ఎంప్లాయీస్ టు పార్టిసిపేట్ ఇన్ ద సెలబ్రేషన్స్ ఫర్ రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ ఎట్ అయోధ్య అండ్ అన్కాన్స్టిట్యూషనల్ స్టెప్ ద లెఫ్ట్ పార్టీ సెడ్. ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. ఇది ఆ రోజుది కదా, ఆ రోజు అడిగిన క్వశ్చన్. ఈరోజు ఆల్రెడీ ప్రాణ ప్రతిష్ఠ జరిగిపోవడం జరిగింది ఆల్రెడీ, రైట్. టుడే ద సెరమనీ హ్యాస్ ఆల్రెడీ స్టార్టెడ్. సో ఇందులో ఉండేటువంటి ఎర్రర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయమ్మా? ఫర్ హాఫ్ డే ఆన్ January 22nd టు ఎనాబుల్ ఎంప్లాయీస్ to participate in the celebrations for Ram Lalla Prana Pratishtha, okay, at Ayodhya. సో ఇందులో ఎక్కడెక్కడ ఎర్రర్స్ ఉన్నాయి చూడండి. యూనియన్ గవర్నమెంట్స్ ఆర్డర్ అని చెప్పచ్చా? యా, యూనియన్ గవర్నమెంట్స్ ఆర్డర్ కదా. ఆర్డర్ నౌన్ కదా, ఇది వర్బ్ కాదు, ఇది నౌన్, రైట్. యూనియన్ గవర్నమెంట్స్ ఆర్డర్ టు క్లోజ్ దేర్ ఆఫీసెస్. గవర్నమెంట్ని దేర్గా తీసుకోవచ్చా? గవర్నమెంట్ని సింగులర్గా ట్రీట్ చేస్తాం కదా. టు క్లోజ్ ఇట్స్ ఆఫీసెస్ టు ఎనాబుల్ ఎంప్లాయీస్ టు పార్టిసిపేట్ ఇన్ ద సెలబ్రేషన్స్ ఫర్ రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ. లల్లా అంటే అక్కడ చైల్డ్ అని, బాలరాముడు అనే మీనింగ్ వస్తుంది. ఎట్ అయోధ్య అండ్ అన్కాన్స్టిట్యూషనల్ స్టెప్. సో ఇది మనకు ఏమర్థమవుతుంది? యాన్ అన్కాన్స్టిట్యూషనల్ స్టెప్, ఇది ఆబ్జెక్ట్ అమ్మ. అయితే దాని ముందు ఆబ్జెక్ట్ అనొచ్చా? కాదు, కాంప్లిమెంట్ అనాలి. సారీ, దీన్ని కాంప్లిమెంట్గా మనం ట్రీట్ చేయొచ్చు. కాంప్లిమెంట్, COMPLEME అంటే కాంప్లిమెంట్. సబ్జెక్ట్, వర్బ్, కాంప్లిమెంట్. సబ్జెక్ట్గా దాన్ని తీసుకుంటే వర్బ్ ఎక్కడ మిస్ అయింది. ఎట్ అయోధ్య ఈజ్ అన్ అన్కాన్స్టిట్యూషనల్ స్టెప్. Order to close its offices for half day on January 22nd to enable employees to participate in the celebrations for Ram Lalla Prana Pratishtha at Ayodhya is an unconstitutional step. Okay, that order, ఇది మన subject, singular కాబట్టి is. Okay, so that is your error. Next we will talk about revision vocabulary. సో సాటర్డే మనం నేర్చుకున్న ఎడిటోరియల్లో వచ్చినటువంటి వర్డ్స్ని ఒకసారి మనం పునశ్చరణ చేసుకుందాం. సో వెరీ ఫస్ట్ వన్ ఇస్ ప్రోబ్. ఇంతకు ముందు కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేయడం జరిగింది. కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే ఇది హెల్ప్ అవుతుంది. ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళకి ఈజీగా దీన్ని ఆన్సర్ చేయొచ్చు. సో ప్రోబ్ అంటే ఏమనుకున్నాం? ప్రోబ్ని నౌన్గా వాడచ్చు, ప్రోబ్ని వర్బ్గా వాడచ్చు. సో వర్బ్గా వాడేటప్పుడు మనం ఎడిటోరియల్ నేర్చుకుంటున్నప్పుడు ప్రోబ్ వచ్చింది కదా వర్బ్గా. సో ప్రోబ్ యాజ్ ఎ వర్బ్ మీన్స్ ఇన్వెస్టిగేట్ ఆర్ ఎగ్జామిన్. ఓకే, సో ఇన్వెస్టిగేట్ ఆర్ ఎగ్జామిన్, దానికి దగ్గరగా ఉండే వర్డ్ ఏదమ్మా? ఎంక్వైరీ. ఇన్వెస్టిగేట్, ఎగ్జామిన్. ఓకే, ఎగ్జామినేషన్, ఇన్వెస్టిగేషన్, ఎగ్జామినేషన్ అని చెప్పుకోవచ్చు. ప్రోబ్ని వర్బ్గా వాడచ్చు, నౌన్గా కూడా వాడచ్చు, డిపెండింగ్ ఆన్ ద కాంటెక్స్ట్. ఓకే, ప్రోబ్ ఏజెన్సీస్ అంటాం. సి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ టారెంట్. టారెంట్ అంటే నౌన్ కదా. టారెంట్ అంటే ఏంటమ్మా? కుండపోత అనుకుని చెప్పుకున్నాం. టారెంట్ రెయిన్ఫాల్ అంటే కుండపోత వర్షాన్ని ఉద్దేశించి మనం టారెంట్ అని అంటాం. డ్రాట్ అంటే డెఫిసిట్, రెయిన్ డెఫిసిట్ని డ్రాట్ అంటాం. ఎక్సెసివ్ రెయిన్ సర్ప్లస్ అంటామా? సర్ప్లస్ ఉన్నదాన్ని, అవసరం దానికంటే ఎక్కువ కుండపోత, దట్ ఈస్ డెల్యూజ్ అనొచ్చు. ఈ డెల్యూజ్ అంటే ఏంటమ్మా? సేమ్ మనకు ఒక ఇనండేషన్ ఒక వర్డ్ ఉంది, ఇనండేషన్. ఎస్, ఇనండేషన్ అన్నా ఏంటమ్మా? కుండపోత. డెల్యూజ్ అన్నా ఇనండేషన్ అన్నా
చాలా ఎక్కువ సంఖ్యలో వాటర్ ఫ్లడ్ అని చెప్పేటప్పుడు ఇనండేషన్ అనే పదాన్ని మనం వాడతాం జనరల్గా. ఓకే, ఫ్లడ్, స్ట్రీమ్ అంటే ఒక వెల్లువ, ఫ్లడ్ ఆర్ స్ట్రీమ్ అవే మీనింగ్ వచ్చేలాగా ఒక వెల్లువ అనే మీనింగ్. ఓకే, దట్ ఈజ్ యువర్ డెల్యూజ్. తర్వాత స్పెల్, స్పెల్ కూడా నేను డ్రై స్పెల్ అంటారు. స్పెల్ అంటే ఒక టెన్యూర్, ఒక పీరియడ్ ఆఫ్ టైం ఉద్దేశించి మనం వీ కాల్ ఇట్ యాజ్ స్పెల్, డ్రై స్పెల్ అంటాం. ఓకే, లేదంటే బౌలింగ్లో కూడా ఒక స్పెల్, వీళ్ళ స్పెల్ బాగుంటుంది. స్పెల్ అంటే కంటిన్యూస్గా ఒక యాక్టివిటీ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం విచ్ ఎగ్జిస్ట్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, దట్ ఈస్ కాల్డ్ యువర్ స్పెల్. అంటే ఇప్పుడు ఏమనొచ్చు, టెన్యూర్ అనొచ్చా, టెన్యూర్ కాల పరిమితి. ఓకే, టెన్యూర్ అనొచ్చు, పీరియడ్ అనొచ్చు, అంతేనా, టెన్యూర్ అనొచ్చు, వీ కెన్ కాల్ ఇట్ అస్ పీరియడ్. ఓకే, స్ట్రెచ్, డ్యూరేషన్, టర్మ్, స్ట్రెచ్, డ్యూరేషన్, ఓకే, టైం రిలేటెడ్ ఇదంతా, టెన్యూర్, స్ట్రెచ్, పీరియడ్, డ్యూరేషన్, ఇదంతా టైంకి రిలేటెడ్. సో ఎఫ్ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత కమెండ్ వర్బ్. ఓకే, కమెండ్ అంటే ఏంటమ్మా, కమెండ్ అంటే కమెండబుల్ జాబ్ అన్నాం కదా, గుర్తుందా? కమెండబుల్ జాబ్ అంటే అర్థం ఏంటమ్మా, ప్రైజ్ వర్తి అనుకున్నాం. సో ఎవరైనా దాన్ని పొగడగలిగే, ఓకే, మెచ్చుకొనదగ్గ అని అనుకుంటాం కదా, మెచ్చుకొనదగ్గ పనిని ఉద్దేశించి మనం కమెండబుల్ టాస్క్ అంటాం. ఈ డిడ్ ఏ కమెండబుల్ టాస్క్, చాలా ప్రశంసనీయమైన అని అంటాం. ప్రశంసనీయమైన అనే మీనింగ్లో కమెండబుల్ అనే పదాన్ని వాడతాం. కమెండబుల్ యాడ్జెక్టివ్, కమెండ్ ఈజ్ యువర్ నౌన్, వర్బ్. అంటే ఏమవుతుంది చెప్పండి, అప్లాడ్ అనొచ్చా, అప్లాడ్ అన్నా, ప్రైజ్ అన్నా, ఎప్రిషియేట్ అన్నా, ఎకోలేడ్స్ అన్నా అన్నీ కూడా సేమ్. ఎప్రిషియేట్, అప్లాడ్, ప్రైజ్, ఎప్రిషియేట్ ఏ. తర్వాత రెసిలియన్స్, నౌన్ కదా, రెసిలియంట్ యాడ్జెక్టివ్, రెసిలియన్స్ నౌన్. రెసిలియన్స్ అంటే ఇది చాలాసార్లు మనం డిస్కస్ చేసుకున్నాం. రీ అంటే అగైన్ కదా, రీ అనే ప్రిఫిక్స్ మీకు ఎప్పుడు కనిపించినా విచ్ మీన్స్ బ్యాక్ ఆర్ అగైన్ అనే మీనింగ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది రీ అనే ప్రిఫిక్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు కదా. రీబౌండ్ అంటాం, రీకాల్ అంటాం, రిజర్వ్ అంటాం కదా, రీవ్యాంప్ అంటాం, అంటే మళ్ళీ తిరిగి అని మీనింగ్. సో రెసిలియన్స్ అంటే ఏంటంటే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వగలడం, అంటే ఓటమిని అంగీకరించకుండా తిరిగి ప్రయత్నం చేసి విజయం సాధించడం. అంటే యు ఆర్ నాట్ సెటిల్ డౌన్, పడిపోయినంత మాత్రాన పడిపోవట్లేదు మీరు దానికోసం మళ్ళీ ఫైట్ బ్యాక్ చేసి మళ్ళీ పుంజుకుంటున్నారు, దట్ ఈస్ రెసిలియన్స్. అంటే ఏమని చెప్పొచ్చమ్మా, పర్సిస్టెన్స్ అని చెప్పొచ్చా. పర్సిస్టెన్స్ అంటే కంటిన్యూస్లీ డూయింగ్ హార్డ్ వర్క్ డిస్పైట్ డిఫికల్టీస్, దట్ ఈస్ పర్సిస్టెన్స్. ఇది కూడా నౌనే కదా, ఈఎన్సీ. పర్జీవరెన్స్ అని కూడా అంటాం, పర్జీవరెన్స్ అన్న పర్సిస్టెన్స్ అన్న మీనింగ్ సేమ్, అంటే డూయింగ్ హార్డ్ వర్క్ డిస్పైట్ డిఫికల్టీస్. మనకు అవరోధాలు వచ్చినా కూడా ఆగకుండా మనం ముందుకు వెళ్ళగలడాన్ని యూ కాల్ ఇట్ యాజ్ పర్జీవరెన్స్. టెనాసిటీ అనొచ్చు, టెనాసిటీ. స్టబర్న్నెస్, స్టబర్న్ అంటే ఏంటమ్మా, బాగా స్టెడ్ఫాస్ట్గా ఉండడం, స్టబర్న్నెస్, దిస్ ఈజ్ యువర్ నౌన్. తర్వాత గర్గాంటువన్ అంటే హ్యూజ్ అని చెప్పుకున్నాం, చాలా ఎక్కువ, హ్యూజ్, ఎనార్మస్ అని చెప్పచ్చా, హ్యూజ్ ఆర్ ఎనార్మస్. ఓకే, దట్ ఈజ్ యువర్ బేసికలీ గర్గాంటువన్. ఇది కూడా నిన్న మనకి సాటర్డే రోజు వచ్చినటువంటి ఎటోజల్లో వచ్చిన వర్డ్స్ ఇవి. మ్యాసివ్, హ్యూజ్ అని చెప్పుకోవచ్చు, ఎనార్మస్, హ్యూజ్, మ్యాసివ్, బిగ్, ఓకే, సంథింగ్ వెరీ లార్జ్, హ్యూజ్. దీస్ ఆర్ ఆల్ ద వర్డ్స్ రిలేటెడ్ టు రివిజన్ వొకాబులరీ. సో ఇవమ్మా, సో చెక్ చేసుకోండి ఇవన్నీ కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారా లేదా, మిగతా వర్డ్స్ కూడా చూడండి, రైట్. నెక్స్ట్ వీ విల్ టాక్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్ ఏం చెప్తున్నాడు, ఏ బ్యాక్ స్లైడింగ్ అనే టైటిల్తో మనకి కనిపిస్తుంది. వాట్ డూ యూ మీన్ బై బ్యాక్ స్లైడింగ్ అంటే వెనకంజ అంటాం కదా, వెనకంజనే మనం బ్యాక్ స్లైడింగ్ అంటాం. అంటే ప్రోగ్రెస్, పురోగతి తిరోగమనం, అంటే వెనక్కి తిరిగి, అంటే మనం నెగిటివ్ డైరెక్షన్లో ప్రయాణిస్తున్నాం అన్న మీనింగ్లో బ్యాక్ స్లైడింగ్ అనే పదం వాడతాం. ఓకే, సో వీఆర్ నాట్ మూవింగ్ ఫార్వర్డ్, వీఆర్ మూవింగ్ బ్యాక్వర్డ్స్. ఓకే, వెనుకంజ అనే మాటతో మనం చెప్పుకోవచ్చు బ్యాక్ స్లైడింగ్ అంటే. అయితే ఏ కాంటెక్స్లో అంటున్నాడు, కర్బ్స్ ఆన్ ఫినాన్సింగ్ ఆఫ్ సివిల్ సొసైటీ బాడీస్ డినోట్ ఎరోడింగ్ సివిల్ లిబర్టీస్. ఓకే, సివిల్ లిబర్టీ అంటే ఏంటమ్మా, స్వేచ్ఛని ఎలాగా ఎరోడ్ చేస్తుంది. ఎరోడ్ అంటే ఏంటమ్మా,
నశింపజేసేలా చేస్తుంది. ఎరోడింగ్ అంటే ఏంటమ్మా? మెల్లిమెల్లిగా క్షీణించడం, మనకున్న స్వేచ్ఛ భంగం కలిగించడం, స్వేచ్ఛ మెల్లిమెల్లిగా కోల్పోవడం, శక్తిని నశించిపోవడం అనే మీనింగ్లో ఎరోడ్ అనే పదం వాడతాం. కర్బ్స్ అంటే ఏంటమ్మా? లిమిటేషన్స్, దాని మీద వేసినటువంటి కొన్ని లిమిటేషన్స్ని మనం కర్బ్స్ అని అంటాం. ఆంక్షలు అంటాం కదా, తెలుగులో ఆంక్షలు అంటాం, వాటినే కర్బ్స్ అని అనొచ్చు ఇంగ్లీష్లో, రైట్? ఆంక్షలు. అయితే దేని మీద ఆంక్షలు? ఫినాన్సింగ్ ఆఫ్ సివిల్ సొసైటీ, పౌర సమాజాన్ని ఫైనాన్స్ చేయడం అంటే వారికి ఫండ్స్ని ఇవ్వడం, దాని మీద ఆంక్షలు పెట్టడం అనేది దేన్ని సూచిస్తుందంట? ఓకే, డినోట్ సూచిస్తుంది. దేన్ని? సివిల్ లిబర్టీ ఎలా కోల్పోతుంది, ఎలా నశించిపోతుంది అనే విషయాన్ని క్లియర్గా చూపిస్తుంది, డినోట్ చేస్తుందని చెప్తున్నాడు. ఓకే, సో ఆ కర్బ్స్ ఏంటి, ఆ సివిల్ సొసైటీ బాడీ ఏంటి అన్నది మనం ఒకసారి ఆర్టికల్ లోపలికి వెళ్తే ఆ సివిల్ సొసైటీ బాడీ ఏంటి, దాని మీద ఎటువంటి రెస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది అన్నది మనం చూద్దాం. అయితే కొంచెం కాంటెక్స్ట్ ఎలా ఉంది? బ్యాక్ స్లైడింగ్ అంటే మనం వెనక్కి వెళ్తున్నాం అంటే కొంచెం క్రిటికల్గా ఉంది టోన్. ఆథర్ దీన్ని క్రిటిసైజ్ చేస్తున్నట్టుగా ఉంది. ఓకే, మీరు తప్పు తావులో వెళ్తున్నారు అని చెప్పే ప్రయత్నం అయితే కనిపిస్తుంది ఈ పదాలు వాడినటువంటి విధానంలో, రైట్? సో ఆ పదాలు వాడిన విధానంతోనే మనం ఆథర్ యొక్క టోన్ని ఈజీగా గమనించవచ్చు, రైట్? సో ఒకసారి అది కరెక్టా కాదా అనేది మనం చెక్ చేసుకుందాం వన్స్ వి గో త్రూ ద ఆర్టికల్ని ఖచ్చితంగా చదివి వినండి, అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. క్లియర్? యా. Less than a year after suspending the Foreign Contribution Regulation Act license of the Center for Policy Research, CPR అంటారమ్మా దీన్ని. మనకి CPR అంటే ఇంకొకటి తెలుసు, కార్డియోపల్మనరీ రెససియేషన్ అని మెడికల్ టర్మ్స్లో CPR అంటారు. సో ఎవరైనా చనిపోతే కొన్ని మినిట్స్ వ్యవధిలో మనం గుండె కొట్టుకునేలాగా చేయొచ్చు CPR విధానం. అది ఈ మధ్యన పాపులర్ అయింది. కాకపోతే ఇప్పుడు ఆ కాంటెక్స్ట్లో మనం CPR గురించి మాట్లాడలేదు. సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్. సో పాలసీని రీసెర్చ్ చేసేటువంటి సెంటర్, దాని యొక్క లైసెన్స్ని క్యాన్సిల్ చేయడం జరిగింది, సస్పెండ్ చేయడం జరిగింది ఒక 1 year లోపే. అంటే 1 year క్రితమే ఈ ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ లైసెన్స్. సో ఇదేంటి? బేసిక్గా ఈ ఫారెన్ కాంట్రిబ్యూషన్ పేరులోనే ఉంది కదా, ఫారెన్ కాంట్రిబ్యూషన్ అంటే ఫారెన్ బాడీస్ ఏమైనా ఇచ్చే ఫండ్స్ని నియంత్రించేటువంటి చట్టం, అది రెగ్యులేషన్ యాక్ట్ అన్నాడు. రెగ్యులేషన్ అంటే ఏంటమ్మా? నియంత్రించడం. అంటే ఫారెన్ వాళ్ళు ఎవరైనా ఇచ్చేటువంటి ఫండింగ్స్ని మనం ఇక్కడ ఖర్చు పెట్టడానికి మన దగ్గర ఉండాల్సినటువంటి కొన్ని నామ్స్ పాటిస్తేనే ఈ యాక్ట్ ద్వారా మనం ఖర్చు పెట్టచ్చు మనకు వచ్చే ఫండ్స్ని ఫారెన్ నుంచి ఎస్పెషల్లీ. అయితే ఆ ఫారెన్ కాంట్రిబ్యూషన్ యాక్ట్ లైసెన్స్ ఏదైతే ఇస్తారో ఆ లైసెన్స్ అనేది ఈ సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్. సో దానికి ఉన్నటువంటి ఆ లైసెన్స్ని క్యాన్సిల్ చేయడం జరిగింది, సస్పెండ్ చేయడం జరిగింది. లెస్ దెన్ ఏ ఇయర్. అయితే జరిగి 1 year కూడా కాలేదు. అప్పుడు ఏమైంది? ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ క్యాన్సల్డ్ ఇట్స్ FCRA లైసెన్స్. సో సస్పెండ్ చేసిన 1 year లోపే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందమ్మా? FCRA యొక్క లైసెన్స్ని క్యాన్సిల్ చేసింది, రద్దు చేసేసింది. ఆ లైసెన్స్ని కంప్లీట్గా రద్దు చేసడం జరిగింది. ద జస్టిఫికేషన్ ఫర్ దిస్ మూవ్. అయితే ఇది ఈ క్యాన్సిల్ చేయడం వెనకాతల అది ఇచ్చేటువంటి జస్టిఫికేషన్ ఏంటి? జస్టిఫికేషన్ అంటే ఏంటమ్మా? ఎందుకు చేసామన్న దానికి ఎక్స్ప్లెనేషన్. ఓకే, సో వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్ మూవ్ అంటే చర్య. ఆ చర్య తీసుకోవడానికి గల కారణం ఏంటి అని తెలిపింది. ఏంటది? CPR's publications have been equated with current affairs programming prohibited for an entity using FCRA funds. అయితే దానికి గల కారణం ఏం చెప్తుందంట? పబ్లికేషన్, CPR చేసినటువంటి పబ్లికేషన్స్, సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్, దాని పేరులోనే ఉంది రీసెర్చ్. సో అవి రిలీజ్ చేసినటువంటి కొన్ని పబ్లికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామింగ్, ప్రస్తుతం జరుగుతున్న విషయాల మీద ప్రోగ్రామింగ్ జరుగుతుంది అనేటువంటి ఒక నెపం మీద ప్రొహిబిటెడ్ ఫర్ అన్ ఎంటిటీ. సో FCRA ఫండ్స్ అందుకే దానికోసం వాడడానికి వీలు లేదు, దాన్ని ప్రొహిబిట్ చేసాం. దాన్ని కంప్లీట్గా ఏం చేసామమ్మా? ప్రొహిబిట్ చేయడం అంటే ఏంటమ్మా? సో ప్రివెంట్ చేయడం. అయితే కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామింగ్, ప్రస్తుతం జరుగుతున్న విషయాల మీద అది ప్రోగ్రామింగ్ చేస్తుంది అనే విషయాన్ని లేవనెత్తుతూ ఈ జస్టిఫికేషన్ అనేది చెప్పడం జరుగుతుంది సెంటర్. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ దే ఆర్ గివింగ్. ఈజ్ నథింగ్ ఇఫ్ నాట్ ఫార్సికల్. ఫార్సికల్ అంటే ఏదో సిల్లీగా ఉంది. ఆ రీజన్, వాళ్ళు చెప్పిన రీజన్ ఏదో చెప్పాలని చెప్తున్నారు కానీ అందులో సీరియస్గా లేదు.
అది సమంజసంగా లేదు, అంటే అందరూ కూడా దాన్ని యాక్సెప్ట్ చేసే విధంగా లేదు. ఫార్సికల్ అంటే కామెడీగా ఉంది, సిల్లీగా ఉంది అనే మీనింగ్ వస్తుంది. యాజ్ ఎ ప్రీమియర్ థింక్ ట్యాంక్ ద సిపిఆర్ హ్యాస్ బీన్ అరౌండ్ ఫర్ మోర్ దాన్ హాఫ్ ఎ సెంచరీ. అంటే మోర్ దెన్ హాఫ్ ఎ సెంచరీ అంటే 50 సంవత్సరాల పైగా సేవలు అందిస్తుంది సిపిఆర్. అయితే దేనిగా బాగా పరిచయం అది సిపిఆర్ అన్నది? ఏ ప్రీమియర్ థింక్ ట్యాంక్, అంటే చాలా విషయాల మీద అవగాహన బాగా ఎక్కువగా ఉండి సలహాలు సూచనలు, పాలసీస్లో సలహాలు సూచనలు ఇవ్వడానికి. థింక్ ట్యాంక్ అంటే అక్కడ మీనింగ్ ఏంటంటే అది నిజమా కాదా, మంచిదా కాదా అన్నదాన్ని అనాలిసిస్ చేయడం, దట్ ఈస్ థింక్ ట్యాంక్. సో కొంచెం అందులో ఉండే వాళ్ళందరూ కూడా బాగా సీనియర్స్, బాగా ప్రొఫెషనల్స్. సో అటువంటి వాళ్ళతో కూడినటువంటి ఆ సిపిఆర్ అన్నది మోర్ దెన్ హాఫ్ ఎ సెంచరీ అది రాణిస్తూనే ఉంది. డ్యూరింగ్ విచ్ ఇట్ హ్యాస్ బీన్ an exemplar of public spirited scholarship feeding into an ecosystem of governance and policy making where multiple stakeholders and their often divergent interests need consensus building through informed debates. అయితే దాని యొక్క మెయిన్ ఇది చెప్తున్నాడు, సిపిఆర్ యొక్క స్ట్రక్చర్ చెప్తున్నాడు. సిపిఆర్ ఫంక్షన్ ఏంటంట, ఎగ్జాంపులర్ ఆఫ్ అంటే ఎగ్జాంపుల్ లాగా పబ్లిక్ స్పిరిటెడ్ స్కాలర్షిప్ ఇంటూ అన్ ఈకో సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ అండ్ పాలసీ మేకింగ్. సో ఆ పాలసీ మేకింగ్లో ఎలా ఉండాలి, మల్టిపుల్ స్టేక్ హోల్డర్స్, అందులో భాగస్వాములు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా రకరకాల మైండ్ సెట్స్తో, రకరకాల ఏంటమ్మా ఇంట్రెస్ట్లతో, ఇంట్రెస్ట్లు అంటే ప్రయోజనాలు, రకరకాల ప్రయోజనాలు, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, డైవర్జెంట్ వ్యూస్తో వారందరూ కూడా ఇందులో భాగస్వాములు అయ్యేవారు. ఈ పాలసీ మేకింగ్లో భాగంగా ఏదైనా ఒక పాలసీ తయారు చేసేటప్పుడు వీరందరూ డైవర్జ్ ఇంట్రెస్ట్లతో వచ్చేవారు. సో అప్పుడు వాళ్ళందరి మధ్య ఒక సయోధ్య కుదర్చాలి, అంతేనా? ఒక్కొక్కరిది ఒక్కొక్క ఒపీనియన్ కదా, చాలా డిఫరెన్సెస్ వస్తుంటాయి. సో వాటి మధ్య ఒక సయోధ్య అంటే ఏంటి, కన్సెన్సస్ బిల్డింగ్ అన్నాడు. అంటే వారందరి మధ్య ఒక ఏకాభిప్రాయాన్ని తెచ్చే ప్రయత్నం చేయడం త్రూ ఇన్ఫార్మ్డ్ డిబేట్స్. ఇన్ఫార్మ్డ్ అంటే ఏంటి, చాలా ఇన్ఫర్మేటివ్గా, ఓకే, పాజిటివ్ కాంటెక్స్ట్లో వాడే యాడ్జెక్టివ్ ఇది. ఇన్ఫార్మ్డ్ అనేది జనరల్గా మనం వర్బ్గా వాడతాం, ఇక్కడ ఇన్ఫార్మ్డ్ అనేది యాడ్జెక్టివ్గా వాడాడు. డిబేట్స్ అంటే ఏంటి, చర్చలు, ఓకే, దేని మీదైనా చర్చ జరగడం. చర్చ ఎప్పుడు జరుగుతుంది, వెన్ యూ హ్యావ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, డైవర్జెంట్ వ్యూస్ కదా. సో ఆ డిబేట్స్ నుంచి మనకి ఐడియాస్ అనేవి పుట్టుకొస్తాయి, వాటిని మనం అమలుపరుస్తుంటాం పాలసీస్ కింద. సో ద హాల్ మార్క్ ఆఫ్ ఎ డెమోక్రసీ యొక్క బెంచ్ మార్క్ ఏంటి, హాల్ మార్క్ అంటే సిగ్నిఫికెన్స్, దాని యొక్క స్పెషాలిటీ, యూనిక్నెస్. డెమోక్రసీ యొక్క యూనిక్నెస్ ఏంటమ్మా, డైవర్జెంట్ వ్యూస్, దాని మీద డిబేట్ జరిగి వచ్చేటువంటి ఒక కంక్లూజన్ని మనం అమలు చేస్తాం. సో అలాంటిది ఒక డెమోక్రసీని తలపించే విధంగా ఉండేది సిపిఆర్ యొక్క ప్రవర్తన నియమావళి. ఏ డిసిషన్ టు ఎఫెక్టివ్లీ షట్ డౌన్ సచ్ అన్ ఇన్స్టిట్యూషన్ బై క్రిప్లింగ్ ఇట్స్ ఫినాన్సెస్ ఈజ్ బౌండ్ టు సెండ్ ద మెసేజ్ దట్ ఇండియా ఈజ్ నో లాంగర్ ఓపెన్ టు ద ఫ్రీ ఫ్లో ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఐడియాస్. అలాంటి ఒక సంస్థ మీద కంప్లీట్గా, ఎఫెక్టివ్లీ అంటే కంప్లీట్గా అని అర్థం, ఎఫెక్టివ్లీ మీన్స్ కంప్లీట్లీ షట్ డౌన్, మూసివేయాలి అనేటువంటి ఒక నిర్ణయం ఏదైతే తీసుకున్నారో అటువంటి ఇన్స్టిట్యూషన్ని, దీనివల్ల ఏమైంది, బై క్రిప్లింగ్ ఇట్స్ ఫినాన్సెస్, అంటే దానికి వచ్చేటువంటి నిధుల్ని మనం ఆపగలిగితే ఆ సంస్థను కూడా మనం దెబ్బతీసిన విధంగానే, డైరెక్ట్గా దెబ్బ కొట్టకుండా ఏం చేశారు, ఫినాన్సెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయో బై క్రిప్లింగ్ ఇట్స్ ఫినాన్సెస్ అన్నాడు. క్రిప్లింగ్ అంటే అక్కడ ఏంటి, సో దాన్ని క్రిపుల్ అంటే బేసిక్ ఏంటంటే డిసడ్వాంటేజ్డ్ అనే మీనింగ్లో క్రిపుల్డ్ అని వాడతాం, ఓకే, ఆర్గన్స్ లేని వాళ్ళని క్రిపుల్డ్ అని అంటాం, ఓకే. సో క్రిప్లింగ్ ఇట్స్ ఫైనాన్సెస్ అంటే దానికి వచ్చేటువంటి ఆ ఫండ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని కంప్లీట్గా రానివ్వకుండా చేయడం. ఈజ్ బౌండ్ టు సెండ్, సో అలా చేయడం వల్ల అది ఎటువంటి మెసేజ్ని ఇస్తుందంట, ఎటువంటి మెసేజ్ వస్తుందమ్మా, ఇండియా ఈజ్ నో లాంగర్ ఓపెన్ టు ద ఫ్రీ ఫ్లో ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఐడియాస్. ఇండియా ఓపెన్గా లేదు, సంకుచితంగా ఉంది, అంటే కొత్త ఐడియాస్, కొత్త నాలెడ్జ్ని అలౌ చేసే విధంగా దాని యొక్క ప్రవర్తన లేదు. సో అది అలా ఫ్రీ ఫ్లో ఆఫ్ నాలెడ్జ్, ఐడియాస్ వచ్చి దాన్ని వ్యతిరేకిస్తుంది అనేటువంటి ఒక మెసేజ్ అయితే వస్తుంది ఇలా చేయడం వల్ల, షట్ డౌన్ చేయడం వల్ల. ద మూవ్ ఆల్సో ఫిట్స్ ఇన్ టు అ బ్రాడర్ అండ్ సాడ్లీ బై నౌ ఆల్ టు ఫెమిలియర్ ప్యాటర్న్ ఆఫ్ ద స్టేట్ wielding the FCRA as a weapon to silence entities whose work is to its liking. అయితే ఈ చర్య ఇంకెలా కనిపిస్తుంది, ఆల్సో ఫిట్స్ ఇంకెలా కనిపిస్తుందంట, బ్రాడర్ అండ్ సాడ్లీ, చాలా బాధ. ఏంటా బాధ, ఆల్ టు ఫెమిలియర్ అంటే వాళ్ళకి బాగా ఫెమిలియర్, వాళ్ళకి అనుకూలంగా ఉన్నవాళ్ళు, వాళ్ళకి నచ్చినట్లుగా వ్యవహరించే వాళ్ళని మాత్రం వదిలేసి
వాళ్ళకి ఎగనిస్ట్గా ఉండే వాళ్ళ మీద ఈ ఎఫ్సిఆర్ఏని వెపన్గా వాడుతున్నారు. ఎఫ్సిఆర్ అంటే ఏంటమ్మా? ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. ఓకే, సో ఫారెన్ నుంచి వచ్చేటువంటి ఈ కాంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటిల్ని లెక్కాపత్రం, దానికి సంబంధించినటువంటి లావాదేవీల్ని చెక్ చేసేటువంటి నియంత్రణ సంస్థనే మనం ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ చట్టం. సో ఆ చట్టం ద్వారా అదొక వెపన్గా వాడుకుంటున్నది గవర్నమెంట్. దేనికోసం? టు సైలెన్స్ ఎంటిటీస్, వారిని సైలెంట్ చేయడానికి, వారి నోళ్ళు లేవనెత్తకుండా, నోళ్ళు ఎత్తలేవకుండా చేస్తుంది. హూజ్ వర్క్ ఈజ్ నాట్ టు ఇట్స్ లైకింగ్, సో దానికి తగ్గట్టుగా లేకపోవడం, ఓకే, దానికి నచ్చినట్లుగా వ్యవహరించకపోతే అటువంటి ఎంటిటీస్ని సైలెన్స్ చేయడానికి ఒక వెపన్లా వాడుతుంది ఈ ఎఫ్సిఆర్ఏని. ఓకే, ఒక ఆయుధంగా వాడుతుంది. టిపికలీ దోస్ వర్కింగ్ ఆన్, అయితే స్పెసిఫిక్గా ఎటువంటివి, ఇంకా కొంచెం స్పెసిఫిక్గా మాట్లాడాలంటే ఎటువంటి వాటి మీద ఈ ఎఫ్సిఆర్ఏ అనే వెపన్ని వాడుతుందంట? ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ మీద మాట్లాడేటువంటి, ఓకే, దేని మీద అయితే పనిచేస్తున్నాయో ఈ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ మీద కావచ్చు, సివిల్ లిబర్టీస్ మీద కావచ్చు, హ్యూమన్ రైట్స్ మానవ హక్కులు, ఓకే, సివిల్ లిబర్టీస్ అంటే ఏంటమ్మా? పౌర హక్కులు, హక్కులు అంటామా? పౌర స్వేచ్ఛ, లిబర్టీ అంటే స్వేచ్ఛ కదా. సో ఇలా ఈ పర్టికులర్ ఇష్యూస్ మీద ఉండే వాళ్ళ మీద మాత్రం బాగా టార్గెట్ చేయడం జరుగుతుంది. ద యూజ్ ఆఫ్ ద ఎఫ్సిఆర్ఏ టు టార్గెట్ సివిల్ సొసైటీ ఫర్ పొలిటికల్ ఆర్ ఐడియాలజికల్ రీజన్స్ ఈజ్ పెర్హాప్స్ రిటన్ ఇన్ టు ఇట్స్ డిఎన్ఏ. సో అది బై డిఫాల్ట్గానే దాని ఐడియాలజికల్గా, పొలిటికల్గా దీన్ని వాడుతున్నట్లుగా క్లియర్గా కనిపిస్తూ ఉంది. పెర్హాప్స్ రిటన్ ఇన్ టు ఇట్స్ డిఎన్ఏ అంటే బై డిఫాల్ట్గానే ముందు నుంచి గవర్నమెంట్ యొక్క ఆలోచన ఆ విధంగానే ఉంది. దానికి అనుకూలంగా ఉన్న వాళ్ళని, అనుకూలంగా లేని వాళ్ళని ఇలాగా ఏదో ఒక పేరుతో, ఓకే, షట్ డౌన్ చేయడం, రైట్. సో అది దాని డిఎన్ఏలోనే కనిపిస్తుంది. అంటే దాని ప్రవర్తన, చేసేటువంటి పనులు బట్టి అర్థమవుతుంది దాని యొక్క తీరు, ఓకే, ఎలా వ్యవహరించబోతుంది అన్నది. సో ద లెజిస్లేషన్ ఈజ్ ద చైల్డ్ of the emergency enacted by a regime paranoid about foreign governments interfering in India's internal affairs by channeling funds through NGOs. The legislation అంటే ఆ పర్టికులర్ చట్టం ఏదైతే ఉందో ఈజ్ ద చైల్డ్ ఆఫ్ ద ఎమర్జెన్సీ సందర్భంలో వచ్చినటువంటి యాక్ట్ అది. చైల్డ్ అంటే ఎమర్జెన్సీ వల్ల పుట్టుకొచ్చింది అనమాట. సో ఎమర్జెన్సీ టైంలో పుట్టుకొచ్చింది కాబట్టి చైల్డ్ ఆఫ్ ద ఎమర్జెన్సీ అన్నాడు. ఎనాక్టెడ్ అంటే ఏంటమ్మా? అమలుపరచడం, ఇంప్లిమెంటెడ్ అనే మీనింగ్ వస్తుంది. బై ఎ రిజైమ్ అంటే సో ఆ గవర్నమెంట్ అని. ఎలాంటి గవర్నమెంట్? పారానాయిడ్ అంటే చాలా వర్రీ అయిపోవడం. పారానాయిడ్ అంటే అర్థం ఏంటమ్మా? పారానోయియా అంటాం, అంటే డెల్యూషన్స్, అంటే ఏదో జరిగిపోతుందనే ఒక భయం, దాన్నే మనం పారానోయియా అంటాం. సో పారానాయిడ్ అబౌట్ ఫారిన్ గవర్నమెంట్స్ ఏమైనా మన ఇంటర్నల్ అఫైర్స్లోకి వాళ్ళు ఏమైనా జోక్యం చేసుకుంటారేమో అనేటువంటి భయాన్నే మనం పారానోయియా అంటాం. సో అటువంటి రిజైమ్ ఇలాంటి ఈ లెజిస్లేషన్ని ఎనాక్ట్ చేయడం జరిగింది అని చెప్తున్నాడు. బై ఛానలింగ్ ఫండ్స్ త్రూ ఎన్జిఓస్ ద్వారా వారి యొక్క ఫండ్స్ని, ఓకే, వారి యొక్క మనీని వారు తరలిస్తున్నారు అన్నట్టుగా చెప్తున్నాడు. సో ఆ భయం వల్ల దీన్ని, ఈ లెజిస్లేషన్ని ఎనాక్ట్ చేయడం జరిగింది. సిన్స్ దెన్ ఇట్ హ్యాస్ బీన్ అమెండెడ్ బై సక్సెసివ్ గవర్నమెంట్స్ విత్ ద ప్రొవిజన్స్ బికమింగ్ మోర్ స్ట్రింజెంట్. అప్పటి నుంచి ఇట్ హ్యాస్ బీన్ అమెండెడ్ అంటే ఏంటమ్మా? మార్పులు చేర్పులు తీసుకురావడం, ఓకే, సవరణలు అంటాం కదా, దట్ ఈస్ అమెండెడ్. సక్సెసివ్ గవర్నమెంట్స్ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలన్నీ కొన్ని చేంజెస్ చేసుకుంటూ వచ్చాయి ఆ చట్టానికి. ఓకే, ఏ చట్టం? ఎఫ్సిఆర్, ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్, విత్ ప్రొవిజన్స్ బికమింగ్ మోర్ స్ట్రింజెంట్. అందులో ఉండేటువంటి ప్రొవిజన్స్ రోజు రోజుకి మరింత స్ట్రిక్ట్ అయ్యే విధంగా వాటిని మారుస్తూ వచ్చారు, అమెండ్ చేస్తూ వచ్చారు. స్ట్రింజెంట్ అంటే ఏంటమ్మా? స్ట్రిక్ట్, కోయర్సివ్ అంటాం కదా, స్ట్రిక్ట్, స్ట్రింజెంట్, కోయర్సివ్. నెక్స్ట్, వెన్ ద లేటెస్ట్ రౌండ్ ఆఫ్ అమెండ్మెంట్స్, అయితే లేటెస్ట్గా చూసుకుంటే కనుక వాజ్ పాస్డ్ ఇన్ 2020లో చివరిసారిగా దీన్ని సవరించడం జరిగింది. ద ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ జ్యూరిస్ డినౌన్స్డ్, ఇది నెగటివ్ వర్డ్ కదా, డినౌన్స్డ్ అంటే ఏంటి? తప్పు పట్టడం, తప్పు పట్టారంట. ఎవరమ్మా? ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ జ్యూరిస్, వాళ్ళు తప్పు పట్టారు. ఇట్ అంటే ఏది? ఆ పర్టికులర్ యాక్ట్ యాజ్ ఇన్కంపాటిబుల్ విత్ ఇంటర్నేషనల్ లాతో అది కంపాటిబుల్గా లేదు, కన్సిస్టెంట్గా లేదు అన్నట్టుగా ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ జ్యూరిస్లో వెల్లడించడం జరిగింది. అండ్ వాంట్ దట్ ఇట్ వుడ్ ఇంపోజ్ ఎక్స్ట్రాడినరీ అబ్స్టికల్స్ ఆన్ ద కెపాసిటీ ఆఫ్ సివిల్ సొసైటీ యాక్టర్స్ టు క్యారీ అవుట్ దేర్ ఇంపార్టెంట్ వర్క్. చూసారా? సో అది
అబ్స్టకల్స్ని అంటే అవరోధాలని తీసుకొచ్చే ప్రమాదం ఉంది అన్నట్టుగా వార్న్ కూడా చేశారు ఆన్ ద కెపాసిటీ ఆఫ్ సివిల్ సొసైటీ యాక్టర్స్. అంటే సివిల్ సొసైటీ యాక్టర్స్ అంటే పౌర సమాజంలో ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే పనులు చేస్తుంటారో వారికి అది అవరోధంగా మారే అవకాశం ఉంది అన్నట్టుగా వార్న్ చేసింది ఆ ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ జ్యూరిస్. ఇట్ అపియర్స్ యాజ్ దో ద గవర్నమెంట్ హ్యాస్ బీన్ వర్కింగ్ హార్డ్ టు ప్రూవ్ ద ఐసీజే రైట్. అయితే ఐసీజే అంటే ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ జ్యూరిస్, అది ఇచ్చినటువంటి దాన్ని రైట్ అని ప్రూవ్ చేయడానికి పనిచేస్తున్నట్టుగా మనకైతే కనిపిస్తుంది. గవర్నమెంట్ ఆ విధంగా పనిచేస్తున్నట్టుగా కనిపిస్తుంది, రైట్. ఈవెన్ బిఫోర్ డస్ట్ కుడ్ సెటిల్ ఆన్ ద FCRA cancellation of CPR, World Vision India, which works with children, has had its FCRA cancelled. చూసారా, డస్ట్ కుడ్ సెటిల్ అంటే ఈ దుమారం అప్పుడే సన్నగిల్లక ముందే, అది ఇంకా చల్లారక ముందే ఏం జరిగింది, ఈ FCRA క్యాన్సిలేషన్ అయింది కదా CPRది. ఓకే, అది జరగక ముందే ఏమైంది, వరల్డ్ విజన్ ఇండియా, ఇది పిల్లల కోసం పనిచేసేటువంటి ఒక సంస్థ, అది వరల్డ్ విజన్ ఇండియా. సో దాన్ని కూడా ఏం చేశారు, FCRA అనేది క్యాన్సిల్ చేశారు. అంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. సో దానికి ఫారెన్ కాంట్రిబ్యూషన్ రాకుండా దాన్ని కూడా రద్దు చేయడం జరిగింది వరల్డ్ విజన్ ఇండియాకి. ఆన్ ద వన్ హ్యాండ్ ఇండియా సీక్స్ రికగ్నిషన్ యాజ్ ఏ విశ్వగురువుగా మనం ప్రపంచంలో మనకంటూ ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకోవాలని పాకులాడుతున్నాం మనం. ఇండియా సీక్స్ రికగ్నిషన్, మనకు ఆ గుర్తింపు రావాలని కోరుకుంటున్నాం. ఇట్స్ కాలింగ్ కార్డ్ యాజ్ ద G20 హోస్ట్ వాజ్ మదర్ ఆఫ్ డెమోక్రసీ. చూసారా, మదర్ ఆఫ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యానికే తల్లిగా G20ని హోస్ట్ చేయడం ద్వారా దానికి ఒక గుర్తింపు అయితే వచ్చింది. కాలింగ్ కార్డ్ అంటే దానికి ఒక గుర్తింపు వచ్చింది. ద గవర్నమెంట్ ఈజ్ హైపర్ సెన్సిటివ్ టు ర్యాంకింగ్స్ ఆన్ ఇంటర్నేషనల్ ఇండైసెస్ యట్ అన్విల్లింగ్ టు అక్నాలెడ్జ్ ద లింక్ బిట్వీన్ పర్సెప్షన్ అండ్ రియాలిటీ. గవర్నమెంట్ ఈజ్ హైపర్ సెన్సిటివ్ అంటే ఏమైనా ర్యాంకింగ్స్ ఏమైనా విడుదలైనప్పుడు ఇండైసెస్ ఉంటాయి కదా, ఇండెక్స్ అన్నది మనకి సింగులర్, ఇండైసెస్ అన్నది ప్లూరల్. సూచీ అంటాం కదా, ఆ సూచీలు ర్యాంకింగ్స్ని విడుదల చేస్తాయి. అంటే వాటి యొక్క పర్ఫార్మెన్స్ ఏ బేసిస్ మీద ఉన్నాయి అని చెప్పడాన్ని ఈ ర్యాంకింగ్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో ఆ ర్యాంకింగ్స్లో గవర్నమెంట్ ఎలా ఉందంట, హైపర్ సెన్సిటివ్గా ఉందంట. ఓకే, ఇంటర్నేషనల్ ఇండైసెస్ యట్ అన్విల్లింగ్ టు అక్నాలెడ్జ్ అంటే గుర్తించడానికి ఏమాత్రం కూడా సుముఖంగా లేదు. అన్విల్లింగ్ అంటే సుముఖంగా లేదు. అన్విల్లింగ్ టు అక్నాలెడ్జ్ ద లింక్ బిట్వీన్ పర్సెప్షన్ అండ్ రియాలిటీ. సో అది రియాలిటీ కాదు, థియరిటికల్గానే ఉన్నాయి, అవన్నీ నిజాలు కావు అన్నట్టుగా కొట్టి పారేస్తున్నాయి, దాన్ని అక్నాలెడ్జ్ చేయట్లేదు. ఎక్కడైనా మనం వెనకబడుతున్నాం అంటే దాని వెనకాల ఉన్నటువంటి రీజన్స్ ఏంటి, దానికోసం మనం ఏం చేయాలి అని దాన్ని ఆలోచించకుండా, సో అక్కడ రియాలిటీకి పర్సెప్షన్కి డిఫరెన్స్ ఉంది అన్నట్టుగా దాన్ని కొట్టివేయడం జరుగుతుంది. అన్విల్లింగ్ టు అక్నాలెడ్జ్ అని చెప్తున్నాడు. వెన్ ద US based non-profit Freedom House in its democracy index downgraded India to an electoral autocracy. US based non-profit Freedom House, దాని పేరేంటమ్మా, నాన్-ప్రాఫిట్ ఆర్గనైజేషన్ పేరేంటి, ఫ్రీడమ్ హౌస్. ఓకే, అది విడుదల చేసినటువంటి దాని డెమోక్రసీ ఇండెక్స్. ఈ డెమోక్రసీ ఇండెక్స్ అంటే ఇది ఒక సూచి, ప్రజాస్వామ్య సూచిగా దీన్ని చెప్పుకోవచ్చు. ఫ్రీడమ్ హౌస్ అనేది ఒక యుఎస్కి సంబంధించినటువంటి ఒక సంస్థ ఇండియాని ఏం చేసింది, డౌన్గ్రేడ్ చేసింది. అంటే కావాలనైనా కాదు, అది చేసిన అధ్యయనంలో, అది చేసినటువంటి స్టడీలో ఇండియా యొక్క పర్ఫార్మెన్స్ బాగాలేదు, డౌన్గ్రేడ్ అయిపోయింది. టు అన్ ఎలక్టోరల్ ఆటోక్రసీ అంటే ప్రభావితం చేయడం. ఆటోక్రసీ అంటే సెల్ఫ్ రూల్, మనం ఏం చెప్తే అదే అందరం వినాలి అన్నట్టుగా బలవంతంగా అందరి మీద రుద్దడం కదా. ఆటో ఈజ్ సెల్ఫ్, ఆటోక్రసీ ఈజ్ రూల్. సో సెల్ఫ్ రూల్, ఎలక్టోరల్ ఆటోక్రసీ. ఆ రీజన్ ఇట్ సైటెడ్ వాజ్ ఈరోజన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్. అయితే అలా ఎలక్టోరల్ ఆటోక్రసీ అని ఎందుకు అనాల్సి వచ్చింది ఇండియాని అంటే దానికి కారణం ఏం చెప్తున్నాడు, సైటెడ్ అంటే ఏంటి, పేర్కొనడం. దేన్ని పేర్కొన్నారు, ఎరోజన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ అంటే పౌర హక్కులు లేదంటే పౌర స్వేచ్ఛకి భంగం కలిగించే విధంగా ఉండడం వల్లనే ఎలక్టోరల్ ఆటోక్రసీ అని ఇండియాకి చెప్పాల్సి వస్తుంది అన్నట్టుగా వాళ్ళు మెన్షన్ చేశారు. షట్టింగ్ ఆఫ్ ద ఫినాన్సెస్ ఆఫ్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ఆన్ ఫ్లిమ్జీ గ్రౌండ్స్. చూసారా, ఫ్లిమ్జీ అనే పదం ఈజ్ ఎ టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ ఎరోజన్. సివిల్ లిబర్టీస్ బాగా
డ్యామేజ్ అవుతున్నాయి, ఎరోడ్ అయిపోతున్నాయి. సాయిల్ ఎరోజన్ అంటే ఏంటి? డీగ్రేడ్ అయిపోవడమే కదా. ఎరోజన్ అంటే నెగిటివ్ వర్డ్. సో కల్తీ అయిపోతుంది అంటే లిబర్టీస్ మెల్లగా క్షీణిస్తున్నాయి, స్వేచ్ఛ క్షీణిస్తూ ఉంది అని చెప్పడానికి ఇది ఒక టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ అంటున్నాడు. అంటే క్లాసిక్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు, క్లాసిక్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇలాంటి సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ యొక్క ఫైనాన్సెస్ని ఆపడం అన్నది ఖచ్చితంగా ఆన్ ఫ్లిమ్జీ గ్రౌండ్స్. అది కూడా చాలా ఎలాంటి గ్రౌండ్స్ అంటే ఏంటమ్మా? బేసిస్. ఏ ప్రాతిపదికన? ఫ్లిమ్జీ అంటున్నాడు. ఫ్లిమ్జీ అంటే సిల్లీ అని, నాట్ సిన్సియర్. ఫ్లిమ్జీ ఈజ్ నాట్ సిన్సియర్, వెరీ క్యాజువల్, హాస్యాస్పదంగా ఉన్నటువంటి గ్రౌండ్స్ ఫ్లిమ్జీ అంటే. ఓకే, నాట్ సీరియస్. గ్యారంటీడ్ టు యాంప్లిఫై ద నెరేటివ్ ఆఫ్ డెమోక్రటిక్ బ్యాక్ స్లైడింగ్. ప్రజాస్వామ్యంగా మనం వెనకబడుతున్నాం, ప్రజాస్వామ్య దేశంగా మనం ముందుకు వెళ్ళట్లేదు, వెనకబడుతున్నాం, వెనకడుగు వేస్తున్నాం అన్నట్లుగా దాన్ని యాంప్లిఫై చేస్తుంది. యాంప్లిఫై చేయడం అంటే మరింత పెద్దది చేస్తుంది. సో యాంప్లిఫై చేస్తుందంటే మరింత ఉధృతం చేస్తుంది, మరింత. యాంప్లిఫైయింగ్ అంటే ఏంటమ్మా? వెన్ యూ ఇంక్రీజ్ ద సైజ్, యాంప్లిఫై. సో ఆ నెరేటివ్ ఏదైతే ఉందో, అంటే మనం ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు వెళ్ళలేకపోతున్నాం, వెనక్కి వెళ్ళిపోతున్నాం అనే దాన్ని మరింత బలం చేకూర్చేలాగా ఈ యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి అని చెప్తున్నాడు. ఇట్ వుడ్ దెన్ బి పాయింట్లెస్ టు కంప్లైన్ అబౌట్ బయాస్ ఆర్ ఇన్వోక్ కాన్స్పిరసీస్ టు టార్నిష్ ఇండియాస్ ఇమేజ్ when these actions get reflected in India's downgrading in global indices of freedom and democracy. So ఇలాంటి సందర్భంలో ఇట్ వుడ్ బి దెన్ పాయింట్లెస్. దీనివల్ల ఎటువంటి యూజ్ లేదు. పాయింట్లెస్ అంటే మీనింగ్ ఏంటమ్మా? యూజ్లెస్, ఎటువంటి యూజ్ లేదు. ఎప్పుడు యూజ్ లేదు? టు కంప్లైన్ అబౌట్ బయాస్. సో మీరు ఇంపార్షియల్గా లేరు, పార్షియాలిటీ చూపిస్తున్నారని కంప్లైంట్ చేయడం. ఆర్ ఇన్వోక్ కాన్స్పిరసీ, మా మీద ఏవో కుట్రలు పంతున్నారు అని కంప్లైంట్ చేయడానికి లేదు. మా యొక్క ఇమేజ్ని దెబ్బతీయాలనే నెపంతోనే ఈ కుట్ర జరుగుతుందని చెప్పడానికి లేదు, కంప్లైంట్ చేయడానికి లేదు అని చెప్తున్నాడు. అలా చేయడం అనేది యూజ్లెస్, ఎందుకంటే మీ యాక్షన్స్ క్లియర్గా రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఇండియాస్ డౌన్ గ్రేడింగ్ ఇన్ గ్లోబల్ ఇండెక్సెస్. గ్లోబల్ ఇండెక్సెస్లో మన పర్ఫార్మెన్స్ బాగాలేనప్పుడు వాళ్ళు ఏవో కుట్రలు చేస్తున్నారు మా మీద, మా ఇమేజ్ని టార్నిష్ అన్నట్టు. చూసారా? టార్నిష్ అంటే ఏంటమ్మా? డ్యామేజ్ అనే మీనింగ్ ఉంది. రెప్యుటేషన్ని డ్యామేజ్ చేయడం అనే మీనింగ్లో టార్నిష్ అనే పదాన్ని వాడతాం. టార్నిష్ ఈజ్ బేసిక్లీ వర్బ్. సో వర్బ్గా దాన్ని వాడుతున్నాం. టార్నిష్ అంటే డ్యామేజ్. మన యొక్క ఖ్యాతిని వారు టార్నిష్ చేస్తున్నారు, డ్యామేజ్ చేస్తున్నారు. ఓకే, వెన్ దీస్ యాక్షన్స్ గెట్ రిఫ్లెక్టెడ్. సో యాక్షన్సే మనం నమ్మాలి, వర్డ్స్ని నమ్మకూడదు కదా. సో వర్డ్స్, యాక్షన్స్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్ అంటారు కదా. సో అక్కడ గ్లోబల్ ఇండైసెస్లో మాత్రం ఇండియా యొక్క పర్ఫార్మెన్స్ డౌన్ గ్రేడింగ్గా కనిపిస్తూనే ఉంది. ఓకే, ఎస్పెషల్లీ ఫ్రీడమ్, డెమోక్రసీ, ఈ రెండింటిని బేసిస్ చేసుకొని వచ్చేటువంటి ఇండైసెస్ ఏవైతే ఉంటాయో, ఇండెక్సెస్ ఏవైతే ఉంటాయో వాటిలో ఇండియా వెనకబడిపోయి ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనల్ని కించపరచడం, మనల్ని ఏదో దాన్ని ఏమంటాం, కాన్స్పిరసీ, కుట్ర పంతున్నారు, మన మీద అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని చెప్పడానికి లేదు అని చెప్తున్నాడు. అలా చేయడం కూడా వ్యర్థం, పాయింట్లెస్ అంటున్నాడు. రైట్, సో చీవాట్లు పెడుతున్నాడు. రైట్, మనం మన పర్ఫార్మెన్స్ని ఎన్హాన్స్ చేసుకోవాలి తప్ప ఇట్లా తప్పించుకొని పారిపోయి ఎవరి మీదో ఆ నెపం వేయడం కరెక్ట్ కాదన్నట్టుగా చెప్తున్నాడు. సో క్రిటిసిజం కనిపిస్తుంది ఇక్కడ. నెక్స్ట్ వీ విల్ టాక్ అబౌట్ వొకాబులరీ. అసర్టైన్ అన్నాడు. చూసారా? యూసేజ్ చూస్తే మీకు క్లియర్గా ఏమర్థం అవుతుంది? అసర్టైన్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పండి అమ్మా. సో అన్ అటెంప్ట్ టు అసర్టైన్ అన్నాడు. టు తర్వాత వాట్ ఈజ్ ఇట్? ఇట్స్ ఎ వర్బ్ కదా, ఇన్ఫినిటివ్ ఫార్మ్. టు అసర్టైన్ అంటే టు జస్టిఫై, టు డిటర్మైన్, ఎందుకు జరిగింది అని మీరు దాన్ని కనుక్కోవడం. దట్ ఈస్ అసర్టైన్ ద కాజ్ ఆఫ్ ద యాక్సిడెంట్. డిస్కవర్ అనొచ్చు, డిటర్మైన్ అనొచ్చు, వెరిఫై అనొచ్చు. మేక్ ష్యూర్ ఆఫ్. అసర్టైన్ ఇస్ బేసిక్లీ వర్బ్ టు మేక్ ష్యూర్ ఆఫ్ సంథింగ్. రైట్, తర్వాత పయనీరింగ్. పయనీర్ అనే పదం మీకు వినుంటారు. పయనీర్ అంటే మార్గదర్శి అంటాం. పయనీర్ అంటే ఎవరమ్మా? ఒక మార్గదర్శిని మనం పయనీర్ అంటాం. అయితే పయనీరింగ్ అంటే ఏంటి? పయనీరింగ్ టెక్నిక్స్ అంటే ఇంతకుముందు ఎవరు చేయని దాన్ని మనం, అంటే వేరే వాళ్ళకి మార్గదర్శకం చేస్తున్నాం అంటే ఏంటి? మనం దాంట్లో ఒక కొత్త పుంతల్ని తొక్కుతున్నాం, కొత్త విధంగా దాన్ని ప్రజెంట్ చేసాం అని చెప్పేటప్పుడు వి యూస్ పయనీరింగ్. ఓకే, బొహెమియన్, ఆఫ్ బీట్, అన్కన్వెన్షనల్ అంటే అందరూ చేసినలా కాకుండా మనం కొంచెం డిఫరెంట్గా చేయడం. కన్వెన్షనల్ అంటే అందరూ చేసే విధంగానే, ట్రెడిషనల్ వే. అన్కన్వెన్షనల్ అంటే ఆఫ్ బీట్ అన్న సేమ్,
అంటే కొంచెం నావెల్టీ ఉండడం. ఓకే, యూజింగ్ ఐడియాస్ అండ్ మెథడ్ దట్ హ్యావ్ నెవర్ బీన్ యూజ్డ్ బిఫోర్, అంతకు మునుపు ఎప్పుడు కూడా జరగని విధంగా. దట్ ఈస్ యువర్ పయనీరింగ్. నెక్స్ట్ డిప్లాయ్. డిప్లాయ్ is basically your verb. Deployment, this is your noun. డిప్లాయ్ అంటే ఏమనుకున్నాం, బలగాల్ని మోహరించడం అనే కాంటెక్స్లో డిప్లాయ్ మిలిటరీ ట్రూప్స్ అంటారు. అలానే ఎక్విప్మెంట్ మిషనరీ వాడేటప్పుడు దీన్ని డిప్లాయ్ చేశారు అంటే దాన్ని వాడడం స్టార్ట్ చేశారు, ఇన్స్టాల్ చేశారు అనే మీనింగ్లో. చూసారా, పొజిషన్, స్టేషన్, ఇన్స్టాల్, సిచ్యువేట్. సో దాన్ని ఇన్స్టాల్ చేశారు లేదంటే మోహరించారు అనే మీనింగ్లో వాడతాం. ఓకే, సో మూవ్ ట్రూప్స్ ఆర్ ఎక్విప్మెంట్ ఇంటూ పొజిషన్ ఫర్ మిలిటరీ యాక్షన్. సో దానికి నిర్దేశించినటువంటి ఒక ప్లేస్లో వాటిని పెట్టగలగడం, ఆ ట్రూప్స్ని కావచ్చు, బలగాల్ని కావచ్చు, లేదంటే ఎక్విప్మెంట్ని కావచ్చు. అప్పుడు మనం డిప్లాయిడ్ అనే పదాన్ని వాడతాం. ఫోర్సెస్ వేర్ డిప్లాయిడ్, మోహరించారు. ఎక్విప్మెంట్తోని వాడచ్చు, ట్రూప్స్తో కూడా వాడచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్, ఈ బ్రాకెట్లో ఉంది, చాలా ఇంపార్టెంట్. ట్రూప్స్తోనూ వాడతాం, ఎక్విప్మెంట్తో కూడా వాడతాం. దట్ ఈస్ యువర్ డిప్లాయ్. బ్యాంక్, ఇది కూడా మనం చాలాసార్లు నేర్చుకున్నాం. బ్యాంక్ అనే వర్డ్ మనకి సినోనిమ్గా వాట్ వి కాల్ హోమోనిమ్స్ అంటాం. ఒకే పదానికి చాలా డిఫరెంట్ మీనింగ్స్ ఉండే పదం అనమాట ఇది. మీకు బ్యాంక్ ఎగ్జామ్స్లో ఎక్కువగా అడుగుతుంటాడు, ఒక వర్డ్ ఇచ్చి మల్టిపుల్ యూసేజెస్ ఎక్కడెక్కడ రాంగు ఎక్కడెక్కడ కరెక్ట్ అని అడుగుతుంటాడు. సో వాటిల్లో ఇది మీకు బాగా హెల్ప్ అవుతుంది. బ్యాంక్ ఈజ్ బేసిక్లీ నౌన్గా మనం రెండు రకాలుగా వాడచ్చు, వర్బ్గా ఒక రకంగా వాడచ్చు. నౌన్గా మనకేంటి, బ్యాంక్ అంటే జనరల్గా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్గా బ్యాంక్ తెలుసు. ఇంకొక నౌన్ ఏంటంటే బ్యాంక్ ఆఫ్ ద రివర్ అంటాం, నది ఒడ్డుని ఉద్దేశించి బ్యాంక్ అంటాం. అలానే వర్బ్గా బ్యాంక్ అంటే డిపెండ్ ఆర్ రిలై. ఓకే, హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆర్ ఫెయిత్, దీని మీద నమ్మకం ఉండడం, ట్రస్ట్ కానీ రిలై కానీ అని చెప్పచ్చు. బ్యాంక్ ఆన్ యువర్ గుడ్ ఎడ్యుకేషన్, మీ గుడ్ ఎడ్యుకేషన్ మీద మీరు, ఓకే, టు హ్యావ్ ఫెయిత్, బ్యాంక్ ఆన్ యువర్ అండ్ డిపెండ్ ఆన్, రిలై ఆన్ అని చెప్పచ్చు. సో ఇది వర్బ్గా వాడాడు, రైట్? బ్యాంక్ని వర్బ్గా వాడచ్చు. డెసెంట్, ఇది కూడా ఇంట్రెస్టింగ్. డెసెంట్ కూడా రెండు యూసేజ్లు ఉన్నాయమ్మా. ఒకటి మనకు తెలిసిన అసెండింగ్ డిసెండింగ్లో, డిసెంట్ అంటే పైనుంచి కిందకి అనే మీనింగ్లో వాడతాం డిసెంట్, ఇది నౌన్. అది కాకుండా ఇంకొక నౌన్గా మీనింగ్ కూడా ఉంది. డిసెంట్ అంటే మన పూర్వీకులు ఎలా పుట్టారో వారి ఆరిజిన్ని చెప్తూ, చూడండి ఒకసారి, దేని మదర్ ఈజ్ ఆఫ్ ఐరిష్ డిసెంట్ అంటే వారి ఆరిజిన్ ఒక ఐరిష్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు అని చెప్పడం. డిసెంట్ అంటే వాళ్ళ యాన్సిస్టర్స్ యొక్క ఆరిజిన్ చెప్పడాన్ని మనం డిసెంట్ అంటాం. ఐరిష్ డిసెంట్, ఐర్లాండ్కి చెందిన అని చెప్పడం. ద ఆరిజిన్ ఆఫ్ పీపుల్ ఇన్ యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే వారి యొక్క ఆరిజిన్ని చెప్పడం. మీ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వ్యక్తుల యొక్క ఆరిజిన్ చెప్పేదాన్ని మనం ఫ్యామిలీ ఆరిజిన్ చెప్పేదాన్ని డిసెంట్ అంటాం. అలానే ద ప్లేన్ ఈజ్ మేకింగ్ ఇట్స్ ఫైనల్ డిసెంట్. డిసెంట్ అంటే కిందకి, పైనుంచి కిందకి ల్యాండ్ అవ్వడం, డిసెంట్. ఎసెంట్ అంటే పైనుంచి కిందకి, డిసెంట్ అంటే పైనుంచి కిందకి, కింద నుంచి పైకి, పైనుంచి కిందకి, రైట్? ఎ వే డౌన్ సచ్ యాజ్ పాత్ ఆర్ అన్ యాక్ట్ ఆఫ్ కమింగ్ డౌన్, కిందకు వచ్చేదాన్ని మనం డిసెంట్ అని అంటాం. క్లియర్? క్లైమ్ డౌన్. టెరైన్, టెరైన్ అంటే ఇంక మీకు తెలిసిందే కదా, అంటే సర్ఫేస్ ఎలా ఉంది, టెరైన్. రఫ్ టెరైన్ అంటారు, స్మూత్ టెరైన్ అంటారు, అంటే అక్కడ ఉండేటువంటి సర్ఫేస్ని ఉద్దేశించి. ఓకే, ల్యాండ్ కానీ గ్రౌండ్ కానీ టెరిటరీని ఉద్దేశించి మనం టెరైన్ అంటాం. ఇది నౌన్గా వాడతాం. ద కార్ హ్యాండిల్స్ పర్టికులర్లీ వెల్ ఆన్ రఫ్ టెరైన్ అంటే అంత స్మూత్గా లేని టెరైన్ మీద కూడా కార్ బాగా నడపచ్చు. ఎన్ ఏరియా ఆఫ్ ల్యాండ్ వెన్ కన్సిడరింగ్ ఇట్స్ న్యాచురల్ ఫీచర్స్, న్యాచురల్గా అనుకునేటువంటి ఫీచర్స్ని బేస్ చేసుకొని మనం టెరైన్ అనే పదాన్ని వాడతాం. ఎస్పెషలీ స్లోపీ టెరైన్ అంటారు, రఫ్ టెరైన్ అంటారు, స్మూత్ టెరైన్ అంటారు. అంటే న్యాచురల్గా దానికి ఉండేటువంటి ఆ స్మూత్నెస్ని, రఫ్ని ఉద్దేశించి టెరైన్. ఓకే, ఫిజికల్ ఫీచర్ అది, ల్యాండ్ యొక్క, భూభాగం యొక్క ఫీచర్. బైగాన్, 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 బైగాన్ ఈజ్ బైగాన్. బైగాన్స్ ఆర్ బైగాన్స్ అంటారు, అంటే జరిగింది జరిగిపోయింది. అంటే పాస్ట్ ఈజ్ పాస్ట్. సో ఫార్మర్, పాస్ట్, అర్లియర్. ద ఓల్డ్ ఫోటోగ్రాఫ్స్ డెపిక్ట్ అ బైగాన్ ఎరా వేర్ వెన్ ఎవ్రీ వన్ వోర్ ఏ హ్యాట్. అందరూ హ్యాట్లు ధరించేటువంటి ఒక కాలాన్ని డెపిక్ట్ చేసింది ఈ ఫోటోగ్రాఫ్స్ అన్ని చూపిస్తున్నాయి, డెపిక్ట్ చేస్తున్నాయి. బైగాన్ ఎరా అంటే అయిపోయినది, ఆల్రెడీ జరిగిపోయింది. బిలాంగింగ్ టు ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ఏ పాస్ట్ టైం, ఆల్రెడీ జరిగిపోయిందని చెప్పడాన్ని మనం బైగాన్ అంటాం. తర్వాత ప్రెసిషన్, ఇది నౌన్. ప్రెసైజ్, ఓకే, ఇది యాడ్జెక్టివ్. ప్రెసిషన్ అన్నది ఓకే నౌన్ అవుతుంది, ప్రెసైజ్ అనేది యాడ్జెక్టివ్. ప్రెసైజ్ అంటే ఏంటమ్మా, చాలా యాక్యురేట్గా, ఎగ్జాక్ట్గా. చూసారా, ఎగ్జాక్ట్నెస్, యాక్యురసీ, మెటిక్యులస్నెస్ అంటే క్లియర్గా చెప్పడం ఏదన్నా. ద క్వాలిటీ, కండిషన్ ఆర్ ఫ్యాక్ట్ ఆఫ్ బీయింగ్
ఎగ్జాక్ట్ అండ్ యాక్యురేట్, చాలా స్పష్టంగా, చాలా నిశితంగా అని అంటాం కదా, ఫుల్ ఆఫ్ యాక్యురసీ. ద డీల్ వాజ్ ప్లాన్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ విత్ మిలిటరీ ప్రెసిషన్, యాక్యురసీ. చూసారా, ప్రెసిషన్ అనే పదం వచ్చింది. ప్రెసైజు, ప్రెసిషన్. ప్రెసైజ్ ఈజ్ అడ్జెక్టివ్, ప్రెసైజ్లీ దీనికి ఎల్వై యాడ్ చేస్తే ఏమవుతుంది, యాడ్వర్బ్ అవుతుంది. ప్రెసైజ్లీ. ప్రెసిషన్ ఐఓఎన్ కదా, నౌన్. సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ టుడేస్ వొకాబులరీ. ఇందులో అసైన్మెంట్ ఆఫ్ ద డేని మీరు అందరూ చేయండి. రైట్, అసైన్మెంట్ ఆఫ్ ద డే ఇది కదా క్వశ్చన్. యా, ఇది చూడండి. ఈరోజంతా మనకి ఈ రామ ప్రాణప్రతిష్ఠ దీని గురించి చర్చ అంతా జరుగుతుంది కాబట్టి ఈరోజు దానికి సంబంధించిందే. లార్సన్ అండ్ టర్బో LNT ఆన్ సండే సెడ్ దట్ ఇట్ హ్యాడ్ డిజైన్డ్ అండ్ బిల్డ్ ద రామ్ టెంపుల్ ఇన్ అయోధ్య, ఎస్టాబ్లిషింగ్ a new milestone in architect grandeur. It stands within a 70 acres complex with its design rooted in the ancient Nagara style of architecture, the firm said. ఇది మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్. ఇందులో ఎక్కడెక్కడ ఎర్రర్స్ ఉన్నాయన్నది మీరు లొకేట్ చేసి వాటి యొక్క ఆన్సర్స్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అందరూ క్వశ్చన్స్కి జస్ట్ వినేసి వెళ్ళిపోవడం వల్ల యూజ్ ఉండదు. అటెంప్ట్ చేయండి, తప్పులు ఎక్కడ ఉన్నాయో తెలుస్తాయి. మీరు అటెంప్ట్ చేస్తేనే మీ మిస్టేక్స్ మీకు అర్థమవుతాయి. సో మీ ఫ్రెండ్స్ని కూడా చేయమని ఎంకరేజ్ చేయండి. రానప్పుడు మళ్ళీ కరెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ రోజు ఎలానో మనం డిస్కస్ చేస్తాం కాబట్టి అందులో వచ్చేటువంటి కరెక్షన్స్ని మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతాయి. రైట్, సో ఎక్కడెక్కడ మిస్టేక్స్ అవుతున్నాయి అన్నది మీకు గ్రామాటికల్గా, సో మీరు పాలిష్గా ఉన్నారా లేదన్నది చెక్ చేసుకోవడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్ టు IAC, యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బాయ్.